ఈ రోజు మనము బీడ్స్ కలెక్షన్ చూడబోతున్నాము. ఇంకా లేట్ చేయకుండా లెట్స్ హావ్ ఎ లుక్. ఫస్ట్ ఈ ప్రోడక్ట్ ని నేను మీ అందరికి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో దిస్ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ నక్షి డిజైన్ అన్నమాట విత్ ఆల్ రష్యన్ ఎమరల్డ్స్ అండ్ బిగ్ పర్ల్స్. ఇందులో మీరు చూసినట్టయితే మనకి ఇక్కడ బిగ్ బిగ్ పర్ల్స్ కూడా ఉన్నాయి. దిస్ డిజైన్ ఇస్ సో సింపుల్ అండ్ సో ఎలిగెంట్ ఆల్సో. ఫస్ట్ పార్ట్ వచ్చేసి మనకి జస్ట్ పర్ల్స్ అండ్ ఎమరల్డ్స్ ఉన్నాయి. అండ్ సెకండ్ మళ్ళీ ఇక్కడ మనకు ఒక సింగిల్ బార్ వచ్చింది. ఆ బార్ తర్వాత ఆ బార్ లో కూడా మీరు చూసినట్టయితే రూబీ అండ్ ఎమరల్డ్స్ ఉన్నాయి. అండ్ 3 layers ఆఫ్ అగైన్ ఎమరల్డ్స్ ఆర్ హియర్. అండ్ ఎమరల్డ్స్ ని ఏ విధంగా అయితే లాక్ చేశారో జస్ట్ లుక్ ఎట్ దిస్. యూ కెన్ ఫైండ్ అ ఫ్లవర్ అనమాట. ఇక్కడ టు లాక్ దిస్ దే హ్యావ్ గివెన్ అ బ్యూటిఫుల్ ఫ్లవర్. మనకి ఎమరల్డ్ ఏ సైజ్ లో అయితే ఉందో ఆ సైజ్ లో కింద లాక్ చేయడానికి మనకు ఫ్లవర్ ఉంది. అండ్ అగైన్ దానికి తగ్గట్టు ఇక్కడ మనకి చిన్న బార్ ఉంది, ఇక్కడ కొంచెం పెద్ద బార్ ఉంది. ఇక్కడ 1:3 and 3:4. సో హియర్ యూ కెన్ ఫైండ్ 4 layers అనమాట. సింగిల్ ఎమరల్డ్, పర్ల్స్, మళ్ళీ ఎమరల్డ్, మళ్ళీ పర్ల్స్. సో దీనికి చూసినట్టయితే ఇక్కడ దే హ్యావ్ ఇక్కడ ఎంత అయితే మనకి ఎమరల్డ్స్ హైలైట్ అయ్యాయో అట్ ద సేమ్ వే కింద మనకి డౌన్ పార్ట్ వెళ్తున్న కొద్ది పర్ల్స్ అంతగా హైలైట్ అయ్యాయి. బికాస్ ఈ డౌన్ పార్ట్ లో టు జస్ట్ ఎలివేట్ ది హారం దే హ్యావ్ యూస్డ్ పర్ల్స్ అనమాట. మీకు ఇక్కడ పర్ల్స్ దగ్గర చూసినట్టయితే మళ్ళీ ఆ పర్ల్స్ ని అంటే దిస్ ఈస్ నాట్ అ మెషిన్ మేడ్ ఆర్ క్రాఫ్టెడ్, దిస్ ఇస్ ప్యూర్లీ హ్యాండ్ మేడ్ అనమాట. ఇది మనము ఈ అల్లడం ఏదైతే ఎమరల్డ్స్ కానివ్వండి, పర్ల్స్ ని కానివ్వండి ఎలా అయితే అల్లామో ఇదంతా హ్యాండ్ మేడ్ అనమాట. చేత్తోనే అల్లుతూ ఉండాలి. దిస్ ఇస్ నాట్ మెషిన్ మేడ్. దీనికైతే మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ లేవు. బట్ ఇఫ్ యూ వాంట్ టు నో ద నెట్ వెయిట్ అండ్ గ్రాస్ వెయిట్, ద నెట్ వెయిట్ ఆఫ్ ద ప్రోడక్ట్ ఈస్ 48.355 grams and the gross weight is 118.100. సో ఇంత బ్యూటిఫుల్ బీడ్స్ చైన్ మనకి 22 karat గోల్డ్ లో వస్తుంది. దీనిది ఇంకా ఫర్దర్ డీటెయిలింగ్ కావాలి అంటే కనుక స్క్రీన్ షాట్ తీయండి, వాట్సాప్ నెంబర్ కి సెండ్ చేసేయండి. లెట్స్ సీ ద నెక్స్ట్ ప్రోడక్ట్. సో ఇప్పుడు మనం ఫస్ట్ ఇక్కడ చూసినట్లయితే మనకి గ్రీన్ ఎమరల్డ్స్, గ్రీన్ రష్యన్ ఎమరల్డ్స్ ఉన్నాయి. ఇక్కడ మనకు ఒక 5 layers లో ఉందన్నమాట. చిన్న చిన్న గోల్డెన్ బార్ కి ఒక 5 layers ఆఫ్ గ్రీన్ రష్యన్ ఎమరల్డ్స్ విత్ అ యూనిక్ అండ్ అమేజింగ్ విక్టోరియన్ పెండెంట్. సో మనం పెండెంట్ డీటెయిలింగ్ ఒకవేళ తీసుకుంటే కనుక మనకి సెంటర్ లో రూబీ వచ్చింది. రూబీ సరౌండింగ్స్ లో మొత్తం కూడా వీ హ్యావ్ స్వరోస్కీ స్టోన్స్ అండ్ ఇక్కడ చిన్నది కూడా స్వరోస్కీ స్టోన్సే. బట్ ఇక్కడ డ్రాప్లెట్స్ ఏవైతే 1, 2, 3 ఈ స్టోన్స్ ఏవైతే ఉన్నాయో దోస్ ఆల్ ఆర్ మోజనైట్ స్టోన్స్ అనమాట. మోజనైట్ స్టోన్ అనేది మీకు అది చూడగానే దాని ఫినిషింగ్ ని బట్టి తెలిసిపోతుంది దట్ దే ఆర్ మోజనైట్ స్టోన్స్. అగైన్ ఇక్కడ మీరు డ్రాప్లెట్ చూసినట్టయితే దీస్ ఆర్ ద పింక్ స్టోన్స్. అంటే మనం ఈ వీడియో మొత్తం కూడా పింక్ స్టోన్స్ ని ఎక్కువ హైలైట్ చేస్తాము, రష్యన్ పింక్ బీడ్స్ ఆర్ పింక్ స్టోన్స్. సో మీరు ఇక్కడ 3 layers చూసినట్టయితే పింక్ స్టోన్స్, రష్యన్ బీడ్స్ ఈ ఫార్మాట్ లో ఇక్కడ ఫ్లో ఉంది. అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ నుంచి కింద పైనుంచి చిన్న చిన్న స్టోన్స్ అండ్ కిందికి రావడంతో పెద్ద బిగ్ స్టోన్స్ ఉన్నాయి. అండ్ ఇఫ్ వీ టాక్ అబౌట్ ద డీటెయిలింగ్ ఆఫ్ ది పెండెంట్ అంటే జస్ట్ లుక్ ఎట్ ది కలర్ ఫినిషింగ్. ఈ టైంలో లైక్ దీస్ డేస్ విక్టోరియన్ పెండెంట్స్ ఆర్ విక్టోరియన్ జ్యువెలరీ ఆర్ సో ఫేమస్ అండ్ దే ఆర్ ట్రెండింగ్ ఆల్సో. సో అలాంటి ఒక ఫినిషింగ్ విక్టోరియన్ ఫినిషింగ్ అంటే బ్లాక్ ఫినిషింగ్ ఆర్ మ్యాట్ ఫినిషింగ్ వాట్ ఎవర్ వి కాల్ ఇట్ యాజ్, ఆ ఫినిషింగ్ లో దే ఆర్ ఎలివేటింగ్ ద స్టోన్స్ అన్నమాట. సో ఇక్కడ మీరు జస్ట్ లుక్ ఎట్ ద డిజైన్. మీకు ఇక్కడ ఒక పికాక్ వచ్చింది, ఇక్కడ ఒక పికాక్ వచ్చింది. మనం ఏ ఆర్నమెంట్ చూసినా సరే మోడల్స్ లో డెఫినెట్లీ వీ ఫైండ్ పికాక్. పికాక్ ఈజ్ సో బ్యూటిఫుల్ అండ్ ఆ బ్యూటీని మీకు ఒక జ్యువెలరీలో మీకు పికాక్ ని పెట్టేస్తే సో పికాక్ విల్ ఎలివేట్ ది పెండెంట్ ఈవెన్ మోర్ ఆర్ ది జ్యువెలరీ ఈవెన్ మోర్. ఇక్కడ మీరు చూసినట్లయితే ఆల్ ద స్మాల్ స్టోన్స్ ఏవైతే ఉన్నాయో దీస్ ఆల్ ఆర్ స్వరోస్కీ. ఇక్కడ పెద్ద స్టోన్స్ ఏవైతే కనిపిస్తున్నాయో దే ఆర్ మొజనైట్ స్టోన్స్. అండ్ ఇక్కడ మీరు చూసేస్తే దిస్ ఇస్ రష్యన్ గ్రీన్ ఎమరల్డ్ అనమాట, ద మిడిల్ వన్. అండ్ మీరు దాని పైన డిజైనింగ్ చూస్తే యూ కెన్ ఫైండ్ అ స్మాల్ ఫ్లవర్ ఆన్ ఇట్. అండ్ దెన్ లెట్స్ టాక్ అబౌట్ ది డ్రాప్లెట్స్ హియర్. మనకి పెండెంట్ కి ఇచ్చిన డ్రాప్స్ లో యూ హ్యావ్ దిస్ హాఫ్ జుమ్కా. సో దీని బ్యాక్ సైడ్ ఇట్ ఈస్ ఎంప్టీ అనమాట. యూ కెన్ జస్ట్ సీ. సో దీని బ్యాక్ సైడ్ యూ డోంట్ ఫైండ్ దట్ జుమ్కా. జస్ట్ మీరు పైనుంచి చూస్తేనే యూ కెన్ ఫైండ్ ఇట్ యాజ్ జుమ్కా. అండ్ దిస్ ఇస్ హాఫ్ జుమ్కా. అగైన్ ఇక్కడ మనకి రష్యన్ ఎమరల్డ్స్ ఉన్నాయన్నమాట. డ్రాప్లెట్స్ లో ఎమరల్డ్స్ విత్ పర్ల్స్, ఎమరల్డ్స్ విత్ పర్ల్స్. సో దిస్ ఇస్ అ బ్యూటిఫుల్ సెట్. అండ్ దీనికి ఇయర్ రింగ్స్ మనం పేరింగ్ ఎలా చేసామంటే ఇలా చేసాం. జస్ట్ లుక్ ఎట్ దిస్, ఒక బ్యూటిఫుల్ ఫ్లవర్ ఆల్ ఫిల్డ్ విత్ రూబీ అండ్ మొజనైట్ స్టోన్స్ అండ్ డ్రాప్. మీరు స్టడ్ కి ఫ్లవర్ టైప్ ఉంది అండ్ దాని కింద టూ మొజనైట్స్ టుగెదర్. దానికి దిస్ ఈస్ ద మిడిల్ అటాచ్డ్ బార్. దాని కింద యూ ఫైండ్ దిస్ జుమ్కా
ఆల్ ఫిల్డ్ విత్ మొజనైట్ స్టోన్స్. అండ్ ఆ జుమ్కాకి మీకు మధ్యలో హ్యాంగింగ్ వచ్చేసి మళ్ళీ రష్యన్ ఎమరాల్డ్ వచ్చింది. అండ్ యూ కెన్ ఇఫ్ యూ సీ ద బ్యాక్ సైడ్ ఆఫ్ ద జుమ్కా, దిస్ ఈస్ లైక్ దిస్. బ్యాక్ సైడ్ చూస్తే మనకి మెష్ డిజైన్ లో ఉందన్నమాట ఇక్కడ మీరు మొత్తం చూసినట్టయితే. అండ్ ద ఫ్రంట్ పార్ట్ ఈస్ టోటలీ ఫిల్డ్ విత్ మొజనైట్ స్టోన్స్. అండ్ దీని బ్యాక్ సైడ్ మీరు చూసినట్టయితే దిస్ ఇస్ ఇన్ యూనిక్ స్టైల్. మనకి ఇక్కడ చెవి వెనుక పెట్టుకోవడానికి దిమ్మ ఉంది, అండ్ అట్లనే యూ హ్యావ్ దిస్ హుక్ కైండ్ ఆఫ్ థింగ్. జస్ట్ లుక్ ఎట్ దిస్. అండ్ ఇట్ వోంట్ హర్ట్ యువర్ ఇయర్ ఆల్సో. సో అంటే చాలా న్యూ మోడల్స్ కూడా వస్తున్నాయి, అందులో దిస్ ఇస్ అ బ్యూటిఫుల్ మోడల్. సో దీని గ్రాస్ వెయిట్ వచ్చేసి 110.670 grams అండ్ నెట్ వెయిట్ వచ్చేసి 55.049 grams అనమాట. సో ఇంత బ్యూటిఫుల్ మనకి విక్టోరియన్ లో ఇంత బ్యూటిఫుల్ నెక్ పీస్ రావడం అనేది లైక్ ఇట్ ఈస్ అన్ అమేజింగ్ థింగ్ అనమాట. దీని డీటెయిలింగ్ మీకు కావాలి అనుకుంటే టేక్ అ స్క్రీన్ షాట్, మీకు స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కి వాట్సాప్ చేసేయండి. లేదు స్టోర్ కి వస్తాము అంటే జస్ట్ కమ్ టు ద స్టోర్. ఇవి కాకుండా వీటికి మించిన కలెక్షన్ కూడా ఉన్నాయి. లెట్స్ గో విత్ ద నెక్స్ట్ ప్రోడక్ట్. సో దిస్ ఈస్ ది అనదర్ బ్యూటిఫుల్ సెట్. అది కూడా మన కోరల్స్ హారమ్స్ లో ఆల్రెడీ మీరు చూసారు ఇంతకు ముందు ఒక సెట్, అండ్ అలాంటి ఎలిగెంట్ సెట్ ఇంకొకటి కూడా ఉంది, విచ్ ఇస్ అగైన్ 22 karat gold. మనకి ఇక్కడ ఫస్ట్ ఒక బార్ వచ్చింది, ఆ బార్ కింద వీ హ్యావ్ సౌత్ సీ పర్ల్స్ విత్ రష్యన్ ఎమరల్డ్స్ అనమాట. దీస్ ఆల్ ఆర్ గ్రీన్ రష్యన్ ఎమరల్డ్స్. దానికి అగైన్ మనకు ఒక చిన్న రౌండ్ సర్కిల్ షేప్ లో ఒక సర్కిల్లో ఒక లాకెట్ వచ్చేసింది. అగైన్ యూ హ్యావ్ అ గ్రీన్ ఎమరల్డ్ ఇన్ ద సెంటర్. మళ్ళీ దానికి ఫ్లోలో యూ హ్యావ్ ఆల్ దిస్ జపాన్ కోరల్స్ అనమాట. జస్ట్ లుక్ ఎట్ దిస్, ఎంత బాగా బ్యూటిఫుల్ గా స్ప్రెడ్ అవుతున్నాయో. దిస్ ఆరెంజ్ కలర్ ఇట్ సెల్ఫ్ హ్యాస్ అ డిఫరెంట్ ఫ్యాన్ బేస్ అనొచ్చు మనము, బికాస్ హూ డజంట్ లైక్ దిస్ కలర్. అండ్ ఎస్పెషల్లీ కోరల్స్ లో మనం మాట్లాడుకున్నామంటే ఇప్పుడు ప్రెసెంట్ గా నడుస్తున్న ట్రెండ్ అయితే ఐ వుడ్ సే దట్ ఇట్ ఈస్ ఓన్లీ బికాస్ ఆఫ్ ద కోరల్స్. అండ్ వేర్ ఎవర్ యూ గో, బ్యాంగిల్స్ లో కానివ్వండి, ఇయర్ రింగ్స్ లో కానివ్వండి, లేదా ఇమిటేషన్ జ్యువెలరీలో కానివ్వండి, కోరల్స్ మనం ఎక్కడైనా చూస్తున్నాము. అలానే ఈ వైట్ అండ్ ఆరెంజ్ కాంబినేషన్ కి వెన్ దే హ్యావ్ గివెన్ దిస్ గ్రీన్ ఇన్ బిట్వీన్, దిస్ ఈస్ లైక్ అ తిరంగా కైండ్, ఆరెంజ్, వైట్ అండ్ గ్రీన్. సో ఇఫ్ యూ కమ్ టు ద లాకెట్ పార్ట్, జస్ట్ లుక్ ఎట్ దిస్. ఇక్కడ ఒక గంట మనకి ఏదైతే షేప్ లో ఉంటుందో ఆ షేప్ లో ఉంది ఇక్కడ. అండ్ ఇక్కడ మనకు వచ్చేసి లక్ష్మీదేవి ఉంది. అండ్ అగైన్ దిస్ ఈజ్ అ హ్యాండ్ మేడ్ లాకెట్. అండ్ నేను ఇంతకుముందు చూపించాను కదా ప్రీవియస్ దాంట్లో మనకి బ్యాక్ సైడ్ ఎంతిస్ట్ స్టోన్స్ వచ్చాయి, బట్ వేర్ హియర్ యూ కెన్ సీ దిస్ గ్రీన్ రష్యన్ గ్రీన్ ఎమరల్డ్స్ అనమాట. ద గ్రీన్ రష్యన్ ఎమరల్డ్స్, జస్ట్ లుక్ ఎట్ దిస్. అండ్ దెన్ దీస్ ఆర్ స్వరోస్కీ స్టోన్స్. దానిపైన నార్మల్ సౌత్ ఈస్ట్ పర్ల్స్ ఉన్నాయి. దీని డ్రాప్లెట్స్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక పర్ల్ ఇచ్చి పర్ల్ కి కింద యూ హ్యావ్ అ బ్యూటిఫుల్ లోటస్ ఇన్ కోరల్. లెట్ మీ షో యూ. మీరు ఇలా చూసినప్పుడే మీకు అర్థమైపోవాలి ఈ కోరల్స్ అనేవి ఎంత ట్రెండింగో ఈ టైంలో. అండ్ అదే కోరల్స్ మనం జనరల్లీ ఇమిటేషన్ జ్యువెలరీ చూస్తాము, బట్ అదే కోరల్స్ మన ఫేవరెట్ గోల్డ్ జ్యువెలరీలో వస్తే ఎలా ఉంటుంది అంటే అవుట్పుట్ ఇంత బ్యూటిఫుల్ గా ఉంటుంది. లెట్స్ హ్యావ్ అ లుక్ ఆన్ ద ఇయర్ రింగ్స్ పార్ట్. సో స్టడ్ వచ్చేసి మీకు సింపుల్ గా ఒక సర్కిల్ షేప్ లో వచ్చి దానికి 2 పర్ల్స్ అటాచ్ అయ్యాయి. అండ్ మనం డ్రాప్లెట్ గురించి మాట్లాడితే, ద హ్యాంగింగ్ గురించి మాట్లాడితే, సేమ్ మనకి లాకెట్ పార్ట్ ఎలా అయితే వచ్చిందో దాందే మినీ వర్జన్ ఉంది ఇక్కడ. అండ్ ద డ్రాప్లెట్స్ ఆర్ అగైన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అ లోటస్. అండ్ మీరు ఇక్కడ పైన చూసినట్టయితే దిస్ ఈస్ అగైన్ ఫిల్డ్ విత్ ఆల్ రష్యన్ ఎమరల్డ్స్, గ్రీన్ రష్యన్ ఎమరల్డ్స్. అండ్ మనం ఇక్కడ యూజ్ చేసినవన్నీ కూడా జపాన్ కోరల్సే. సో దిస్ ఇస్ డీప్లీ ఎన్గ్రేవ్డ్ అనమాట, 22 carats gold. సో దీని గ్రాస్ వెయిట్ వచ్చేసి 125.590 అండ్ దీని నెట్ వెయిట్ వచ్చేసి 53.838. సో దిస్ ఈస్ ప్యూర్లీ 22 carats gold. అండ్ ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్, మీకు ఒకవేళ ఇది తీసుకోవాలనిపిస్తుంది లేదా దీన్ని ట్రై చేయాలనుకుంటున్నాము అంటే కనుక యూ కెన్ జస్ట్ షేర్ ద స్క్రీన్ షాట్ టు అవర్ వాట్సాప్ నెంబర్ విచ్ ఈస్ ఆన్ ద డిస్ప్లే అండ్ ఇన్ ద డిస్క్రిప్షన్. సో ద నెక్స్ట్ ప్రోడక్ట్. సో దీని డీటెయిలింగ్ వచ్చేసి దిస్ ఇస్ అ పర్ల్స్ హారం. దీస్ పర్ల్స్ ఆర్ రియల్ పర్ల్స్ అనమాట. ఇఫ్ యూ కెన్ సీ ఆల్ ద బంచ్ ఆఫ్ అంటే చిన్న స్మాల్ పర్ల్స్, బట్ దీస్ ఆర్ రియల్ పర్ల్స్. అండ్ ఈ పర్ల్స్ హారం మొత్తంలో ఇన్ ద బిట్వీన్ యూ కెన్ ఫైండ్ ఫ్యూ గోల్డ్ బీట్స్ ఆల్సో. సో మనకి స్టార్టింగ్ లో దర్ ఇస్ అ బార్ అనమాట విచ్ ఈస్ కనెక్టెడ్ టు ఆల్ ద బ్యూటిఫుల్ పర్ల్స్. అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే పర్ల్స్ మధ్యలో మనకి గోల్డెన్ బీట్స్ కూడా ఉన్నాయి. దీన్ని 2 వేరియంట్స్ గా కూడా వేసుకోవచ్చు. ఐదర్ యూ కెన్ జస్ట్ పుట్ ద బార్ హియర్ అండ్ మీరు కొంచెం స్ప్రెడ్ చేసుకుంటే మీ ఓవరాల్ నెక్
కవర్ అవుతుంది. లేదా యూ కెన్ ట్విస్ట్ దిస్ ఆల్సో. ఇఫ్ యూ ట్విస్ట్ ఆల్సో ఇట్ గివ్స్ అన్ ఎలిగెంట్ లుక్. జస్ట్ లుక్ ఎట్ దిస్. మీరు ఇలా ట్విస్ట్ చేసినా సరే ఇట్ గివ్స్ సో అమేజింగ్ ఫినిషింగ్ అనమాట. అండ్ ఇఫ్ వీ కమ్ టు ది లాకెట్ హియర్, సో మనం లాకెట్ చూసుకుంటే కనుక హియర్ యూ కెన్ ఫైండ్ ఆల్ ద ఫ్లవర్స్. మనము నెమలి పించం చూసే ఉంటాము. దిస్ ఈజ్ ఎగ్జాక్ట్లీ ద రెప్లికా ఆఫ్ దాట్. అంటే అక్కడ మనకి నెమలిని చూసినప్పుడు ఎంతైతే కలర్ఫుల్గా కనిపిస్తుందో ఆ నెమలి కలర్ని చూసి మనం చాలా అట్రాక్ట్ అవుతాము. సో ఇక్కడ కూడా అదే. ఈ ఫ్లవర్, జస్ట్ లుక్ ఎట్ ద ఫ్లవర్. మనం జనరలీ ఏదైనా ఒక ఆర్నమెంట్లో సింగిల్ ఫ్లవర్, డబల్ ఫ్లవర్ చూస్తాము, బట్ అ బంచ్ ఆఫ్ ఫ్లవర్స్ అనేది మనం చాలా రేర్గా చూస్తాము. దిస్ ఇస్ సో రేర్ బికాస్ దిస్ ఇస్ అన్ ఎక్స్క్లూజివ్ piece of Devi Pavitra gold and diamonds. So bunch of flowers చూస్తున్నారు which are filled with blue sapphire stones, and these are semi precious anamata. And when we come to the peacock body, this is seashell with gold engraving lines. This is gold engraving lines, and this is purely handmade and exclusive product of Devi Pavitra gold and diamonds. సో ఆ పికాక్కి మనకి ఎలా అయితే ఫెదర్స్ ఉంటాయో ఆ ఫెదర్స్ కూడా చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది. అండ్ అగైన్ ఇక్కడ ఎట్లయితే బంచ్ ఆఫ్ ఫ్లవర్స్ చూసారో, ద హోల్ పార్ట్ ఈస్ ఆల్సో ఫిల్డ్ విత్ ఆల్ ద ఫ్లవర్స్ విత్ బ్లూ సఫైర్. అండ్ మీరు ఇక్కడికి వస్తే మొత్తం ఒక గుత్తి ఉంది పూసలది, ఎంత బాగుంది చూడండి. ఇది అంతా ఒక లుక్ అయితే, నేను చెప్పాను ఇంతకుముందు ప్రోడక్ట్లో కూడా, మనము గోల్డ్ కానివ్వండి, గోల్డ్కి స్టోన్స్ పెట్టడం కానివ్వండి, లేదా గోల్డ్కి డైమండ్స్ అటాచ్ చేయడం కానివ్వండి, ఇవన్నీ ఎంత పెట్టినా సరే వెన్ యూ యాడ్ ఫ్యూ పర్ల్స్ టు గోల్డ్ దట్ గివ్స్ అన్ ఎలిగెంట్ లుక్. సో హియర్ వాట్ ద డిజైన్ ఈజ్, ఇంత బ్యూటిఫుల్ పీకాక్కి దేర్ ఈస్ అ సింపుల్ డ్రాప్ విచ్ ఈస్ అగైన్ ఎలిగెంట్. అండ్ యూ కెన్ సీ హియర్ అ స్టోన్ విచ్ ఈస్ కాల్డ్ ఎమ్థిస్ట్ స్టోన్. సో దిస్ ఇస్ బ్లూ ఎమ్థిస్ట్ స్టోన్. అగైన్ దిస్ ఇస్ సో స్పెషల్. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను నేను, దీస్ ఆర్ ద ప్రోడక్ట్స్ వేర్ యూ కెన్ నాట్ ఫైండ్ ఎనీవేర్. దీస్ ఆర్ ఎక్స్క్లూజివ్ ప్రోడక్ట్స్ అండ్ అ యూనిక్ ప్రోడక్ట్ ఆఫ్ దేవి పవిత్ర గోల్డ్ అండ్ డైమండ్స్. దీని ఇయర్ రింగ్స్ మీరు అనుకుని ఉండొచ్చు, దీని ఇయర్ రింగ్స్ ఎలా ఉంటే బాగుంటాయి, లేదా ఇంత హెవీ లాకెట్ ఉంది అంటే దీని ఇయర్ రింగ్స్ ఎలా ఇస్తుండొచ్చు అని. You will get mesmerized with the earrings. It is exactly the replica of the locket అనమాట. మనకి లాకెట్ ఎంత అయితే ఎలిగెంట్గా ఉందో at the same, అంటే సేమ్ యాజ్ ద లాకెట్ యూ హ్యావ్ సీన్ అ బంచ్ ఆఫ్ ఫ్లవర్స్ లాకెట్లో, సేమ్ అలానే మన ఇయర్ మొత్తం కవర్ అయ్యే అంత బంచ్ ఆఫ్ ఫ్లవర్స్ ఉన్నాయి. అగైన్ విచ్ ఈజ్ దానికి ఒక డ్రాప్కి మనకి పికాక్ వచ్చింది. అగైన్ ఆ పికాక్కి డ్రాప్ మనకి ఎమ్థిస్ట్ స్టోన్ వచ్చింది. అండ్ ద హోల్ పికాక్ యాజ్ వీ హ్యావ్ డిస్కస్డ్ ఎర్లియర్, మనం పికాక్కి మొత్తం సీ షెల్ యూస్ చేసాము. దిస్ ఇస్ ప్యూర్లీ హ్యాండ్ మేడ్. టోటల్ ఇన్నర్ పార్ట్ ఈస్ హ్యాండ్ కార్వింగ్. సో మీరు ఈ బ్యూటిఫుల్ హారం సొంతం చేసుకోవాలి అనుకుంటే కనుక టేక్ అ స్క్రీన్ షాట్. ఐ నో చాలా మంది స్క్రీన్ షాట్ తీస్తారు, బట్ మళ్ళీ ఇది వెళ్ళిపోతే మళ్ళీ మాకు వస్తుందనే డౌట్ లేదు. బికాస్ దీస్ ఆర్ ఎక్స్క్లూజివ్ ప్రోడక్ట్స్ ఆఫ్ దేవి పవిత్ర గోల్డ్ అండ్ డైమండ్స్. మీరు ఎన్ని కావాలనుకుంటే మేము అన్ని ప్రొడ్యూస్ చేస్తూనే ఉంటాము. సో దీని నెట్ వెయిట్, గ్రాస్ వెయిట్ ఇవన్నీ డీటెయిలింగ్ మీకు కావాలి, అండ్ వాట్ కైండ్ ఆఫ్ పర్ల్స్ యూస్డ్, అంటే దీనికి సంబంధించిన డీటెయిలింగ్ ఏది కావాలన్నా సరే జస్ట్ టేక్ అ స్క్రీన్ షాట్ అండ్ షేర్ ఇట్ టు ద వాట్సాప్ నెంబర్. మేము కింద మీకు ఆన్ స్క్రీన్ కనిపిస్తుంది, అండ్ అట్లనే డిస్క్రిప్షన్లో కూడా వీ హ్యావ్ పోస్టెడ్ అవర్ నెంబర్. సో మీరు అక్కడి నుంచి మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. సో నాకు తెలిసి మీకైతే ఈ ప్రోడక్ట్ నచ్చుంటుంది. ఒకవేళ నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీయండి, మాకు షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మరిన్ని మంచి మంచి కలెక్షన్స్తో మళ్ళీ మేము ముందుంటాము. అంటిల్ దెన్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ దేవి పవిత్ర గోల్డ్ అండ్ డైమండ్స్ యూట్యూబ్ ఛానల్.